తీసుకొని కడుక్కోపమ్మను వేరే మగ్గు తీసుకొని ముగ్గు చాలా బాగుంది. ఎప్పుడయ్యో మరి ఇట్లాంటి ముగ్గులు అన్ని చిన్న చిన్న ముగ్గులు ఎత్తా ఉంటావు? కదా అని. ఓహో, ముఖం కడిగినావా? హాయ్ చెప్పు రిచమ్మ, హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. కోత ఎలా అవుతుందా కడుగుడు? ఎలాగవుతుందా? తొందరగా అడిగేస్తే చెల్లె కడుక్కుంటుంది కదా. నువ్వే ఇంతసేపు టైం తీసుకుంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా. ఏంటి సబ్బు అందులో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది చూడు. తొందరగా కడుక్కో, తొందరగా కడుక్కొని తొందరగా రెడీ కావాలి. మీరు లేట్ చేస్తూ ఉంటే మమ్మీ ఏమైంది ఎంతసేపు లేట్ అవుతుందని మొత్తుకుంటుంది మళ్ళీ. మరి కొట్టాను, ముద్దు పెట్టుకుంటా, లేట్ అవుతుందంటే. ఏం కూర వండుతావు ఇవాళ? గోడు చిక్కుడుకాయ. అటేం ముగ్గులు వేసినావు? అవి చూపియనే లేదు. బయట నుంచి చూపించుకోరాను. ఇవాళ మస్తు మస్తు ముగ్గులు ఎత్తాంది మమ్మీ, కానీ వాటర్లో వేసేసరికి చెడిపోతుంది ముగ్గు. ఇది రోజు వేసేది, ఇది రోజు వేసేది. ఇది ఎప్పుడు వేసేది. ఇది కొత్తగా ఉంది ఇవాళ. చుక్కలు పెడతారు, చుక్కల్ని కలుపుతారు, భలే చేస్తారు ముగ్గులు. చూపించిన ఇందాకలే. కొత్త కొత్త ముగ్గులు ఎత్తాను. బాగుంది. బ్రష్ అయిపోయింది, రుద్దుడు కూడా అయిపోయింది. అదే తినిపించేస్తా అన్నం ఉండి. కడుక్కోపోయి నువ్వు కడుక్కోపోయినాడు. ఏమైంది? ఎట్లా? ఎందుకు? చాలా లేదండి. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బాటిల్స్ ఉంటాయి కదా, అది కింద కట్ చేసి మంచిగా ముగ్గు కన్నా పెట్టుకున్నాం అనుకుంటున్నా. ఓకే కదా, ఉన్నాయి కదా వేస్ట్ బాటిల్ చాలా ఉన్నాయి. చాలా కడుక్కోండి. ఇప్పుడు ఎండాకాలం అయితే ఇంకా ఘోరంగా రాలుతాయి ఆకులు. ఊకుడే ఆల్రెడీగా చెత్తకుండా అయితే నిండిపోయింది. మొన్న క్లీన్ చేసిన, ఆ నుంచి మొత్తం క్లీన్ చేసిన. అటువైపు చెట్లు ఉండేవి మొత్తం నిండింది. సరే ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ. ఎండిపోయిన ఆకులు, ఖరాబ్ అయిన అరిటాకులు అవన్నీ తీసేయాలి. ఈ చెత్త అంతా తీసేయాలి. టమాటాలు ఏమన్నా పండినాయా? తగిలిన కాయ ఏది? దాన్ని చిన్నగా ఇవన్నీ లేవకుండా తీసి రేపు కోసుకోపోతే జాగ్రత్తగా చూసుకుంటారా ఊక్కుంటారా అయితే. అగ్గో పువ్వు పడ్డది మీద.
వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు మన సైడే ఉన్నది మొత్తం. అది ఆకులు కూడా మనకెళ్ళే మొత్తం రాలుడు. ములక్కాయలు వంకాయలు నిన్న వెళ్తే తెంపిన చాలా పచ్చిగానే ఉన్నాయి. వంకాయలు లేవు ఇక ఒక గుండు లేదు. ఏ ఎవరు తెంపకవేరు? నేనే తెంపిన. ఎప్పుడు? నిన్న రాములక్కాయలు వంకాయలు ఒక 4 కాకరకాయలు ఇవన్నీ వెళ్తాకే నిన్న తెంపి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇది చెత్త కుండి నిండిపోతాను. రేపా? ఇదంతా కూర్చున్నా అదంతా అటు చెట్లు గోడకి ఏమంటే తీసిన చెట్టుకున్నాయి వంకాయలు. మనం ఆ చెత్త వీక్తూనే ఉంటాం, అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. అదే ఇక క్లీన్ చేసుకోవాలి. పాములు అయ్యో ఇయ్యో వస్తాను అనుకొని అవకాశం వచ్చిందట నిన్న పాము, కట్ల పాము అట. ఇప్పుడు కొద్దిగా పెద్దనే ఉందట. 23 కట్లు ఏమో ఉన్నాయట. కట్లు కూడా లెక్క పెడతారా? కట్లు అన్నది గిన్నెలలో పోయిందట. ఇంట్లో నమ్ముతావా? ఇంట్లో గిన్నెలలో ఇంట్లో గిన్నెలలో పోయిందట. పోయి చుట్టారికినట ఆడ కనబడ్డదట. కొద్ది భయపడలేదట అక్క. వాళ్ళ ఆయన చెప్తే చంపిండట. దొండతీగ కూడా ఉంది. దొండతీగ చిన్నగా అయితే అది ఆ చెట్టుకైతే అది మంచి దొండకాయ కాదన్నావు. తోటకూర చెట్లు చూడు అవన్నీ గడ్డి పీకుతారు. అవన్నీ వెళ్ళినాయి మంచిగా. అవన్నీ పెంచుతాను. మళ్ళీ ఇక్కడ ఒకటి దొరికిందా? ఏది మరి ఇది అయిపోయినా ఈ పెద్ద ఎట్లాగో ఆకులు ఇగో ఈ పూత అనేది తుంపేసిన ఇక్కడికి. తుంపి కిందిది మళ్ళీ ఎగురు వస్తుంది కదా అనేసి ఇది ఉంచిన. ఈడ చెట్టు ఇదొకటి అదొకటి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ 4 చాలు మరి ఇప్పుడు కరెక్ట్ వేస్తే. ఈ ముదురు చెట్లు ఇవన్నీ తీసాయి. అవి తీస్తాయి. ఇక పైన ఇరగొట్టినా చూసినావా? పైన ఇరగొడితే ఇది ఆడొస్తుంది కానీ మొత్తం కింద నుంచి తీసేది. ఇగో ఇవన్నీ అయ్యే. ఇది 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 ఇవన్నీ తోటకూర చెట్లు. ఇగో ఇదేమో గంగబయల కూర. ఇది గంగబయల కూర. ఇదేమో దొండతీగ. ఇగో పూత కూర్చుంది. కాయలు మరి పండుతాయో మరి ఇక అట్లే రాలిపోతాయో తెలియదు. కాస్తే మంచిగానే ఉండు దొండకాయలు. కానీ తీగ అయితే పారడానికి ఏం లేదు. కంపగిట్లు ఉంటే మంచిగా పైకి పెట్టేదాన్ని. ఏం లేదు. అమ్మ మీరు రానియండి అమ్మ. బ్రష్ అన్నం పొంగుతుందా చూడవా? నేను పెడతలే పేస్ట్. నాకేమో రిచ్చమ్మకి లాస్ట్ రిచ్చమ్మే తీసుకున్నది. అట్లుండే ఇప్పుడు మమ్మీ పెడుతుంది. పేస్ట్ ఏదే అటు చూడు డోర్కున్నదేమో చూడు. డోరు అటు అన్నారు ఇందాక. వాళ్ళకి లేటు కానీ ఒక రోజు చిక్కుడుకాయలు ఉన్నాయి. తెంపుకోవట్లేదా? అడిగి తెంపు, దాన్ని ఏముంది. అయిందా అన్న? గంజంపుతాయి. వంకాయ కూర ఉంది, దాంతో పెడతా. తినిపించేసి 75,000 వేసుకుంటా. రెడీ అవుతారా? రెడీ అవుతానంటుంది. వంకాయ అది వంకాయ ఫ్రై చేసిన. అన్నం చాలా ఉంది. నైట్ అన్నం కొంచెం ఉంచిన, ఇంకా ఆడికాడికి సరిపోయింది. పాలు వేడైనాయి, తోడేయాలి. తోడేస్తాయి. టీ చేసుకున్నావు మరి? టీ పెట్టలే ఇంకా. పాలకు తీసిన అదే తోడుకు అదేంది పెరుగు తీసినాకనే టీ పెట్టుకునేది. మీరు రెడీ అయితే నేను జుట్లు వేస్తా. ఈ బియ్యము కొంచెం గట్టి ఉంటున్నాయి. నానబెట్టాలి కావచ్చు కొంచెం. నానబెట్టినా చాలాసేపు లేవగానే కడిగిన. వంకాయలు అయితే ఒక 1/2 కిలో వెళ్ళినాయి. మళ్ళా నిన్న అన్ని కవర్లో పెట్టినా తెలుసా.
పలుకుంటేనేమో పలుకుందంటారు. ఏం కాదులే, మంచిగానే ఉంది. పోయినసారి బియ్యం కంటే కొంచెం ఈ బియ్యం నయంగానే ఉంది. ఇందులో వేస్తా తోడు. మీగడ పడద్దంటారుగా పెరుగుకు. మీగడే ఉండాలి పెరుగుకి. అంతేనా? మంచిగా ఉంటుంది. అయ్యి తర్వాత తోడేసుకుంటాం. ఇందులో పెడతాం, పిల్లి వస్తుంది. ఏం లేదు. టమాటాలు బయట పెట్టినా మంచిగా పండినాయి. మన సబ్స్క్రైబర్ చెప్పారు కదా, పచ్చి టమాటాలు ఉండేసరికి బయట పెట్టండి పండుతాయి. రాములక్కాయలు నిన్న తెంపినాయి అన్ని. రిచ్ నేను తెంపిన. కానీ తొందర టీ పెట్టుకొని తాగేసి వాళ్ళని రెడీ చేసి కొంచెం టైం ఉన్నప్పుడే పంపి. ఓకేనా?